కారా సినిమా చూసాక నాకైతే నచ్చింది. ఓకే. సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువైనా సినిమా నాకైతే నచ్చింది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ధనుష్ యాక్టింగ్ బ్రిలియంట్‌గా ఉంది. చెప్పక్కర్లేదు. ధనుష్ సినిమాకి యాక్టింగ్ ఇరక్కొడతాడు. ఇంక దాని కోసం సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. ఇంక ఈ సినిమాలో కేఎస్ రవికుమార్ గారు యాక్టింగ్ కూడా చాలా ఎమోషనల్‌గా చాలా బాగుంటుంది. ధనుష్ ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారు. ఇంకా మమ్తూ బుజ్జు మన ఇన్ని రోజులు ఒక సిటీ అమ్మాయిగా ఒక కాలేజీ అమ్మాయిగా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము. అయితే ఈ సినిమాలో మాత్రం తను ఒక విలేజ్ గర్ల్గా లిమిటెడ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేసిన మలయాళం యాక్టరు తను చాలా బాగా చేశాడు. ఈ సినిమా తెలుగులో ఎంతవరకు ఆడుద్ది అనేది నాకైతే ఐడియా లేదు, కానీ తమిళ్లో మాత్రం బ్లాక్ బస్టర్ అవుద్ది. ఇంకా సినిమాలో బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మనకి చాలా బాగా నచ్చుద్ది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి యాక్షన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. అయితే అది కొంచెం లెంతీగా తీశారు. ఇంకా సినిమా గురించి ఓవరాల్ చెప్పుకోవాలంటే ఓకే, సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ని కొంచెం తగ్గించుంటే ఇంకా బాగుండేది. ఇంకా నా రేటింగ్ అయితే 3/5. నాకు నచ్చింది. మీకు నచ్చాలి అని రూల్ లేదు, కానీ ఒకసారి వెళ్ళి చూసేయండి.